హలో గైస్, నమస్తే. రీసెంట్ గా రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా గురించి ఇన్సైడ్ టాక్ వచ్చేసింది. ఈ సినిమా మీద సుకుమార్ గారు పబ్లిక్ రీసెంట్ గా రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మూవీ గురించి మీరు తెలుసుకునే ముందు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. రీసెంట్ గా ఈ గేమ్ చేంజర్ మూవీ మీద మన సుకుమార్ గారు పుష్ప డైరెక్టర్ ఈ సినిమాను చూడడం జరిగిందంట. ఈ సినిమా గురించి ఒక రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఓకే, ఎబో యావరేజ్, కానీ సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ టాక్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ సినిమా మాత్రం సూపర్ గా ఉంది అని సుకుమార్ గారు రివ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సినిమా మీద ఇన్సైడ్ టాక్ కూడా పబ్లిక్ రియాక్షన్ కూడా అదిరిపోతుంది. ఈ సినిమాలో పొలిటికల్ లీడర్ కి ఒక ఐఏఎస్ లీడర్ కి ఎలాంటి సీన్స్ ఉన్నాయో ఈ సినిమాలో మన డైరెక్టర్ శంకర్ గారు సూపర్ గా స్టోరీ రైటింగ్ విధానాన్ని ఈ సినిమా మీద చూపించడం జరిగింది. ఈ సినిమాతో డైరెక్టర్ శంకర్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం పక్కాగా అనుకుంటున్నారు. తమిళ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీ వరకు ఈ సినిమాని పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా గనక సూపర్ హిట్ అయితే మన శంకర్ గారు ఓల్డ్ ఏజ్ లో సినిమాలు ఎలా ఉన్నాయో ఈ సినిమా నుంచి కంబ్యాక్ కావడం పక్కాగా అనిపిస్తుంది. ఈ సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ అనిపించింది, సెకండ్ హాఫ్ సూపర్ గా ఉంది అని టాక్ కూడా రావడం జరిగింది. రీసెంట్ గా సుకుమార్ గారు ఇచ్చిన రివ్యూతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే రామ్ చరణ్ గారు అప్పన్న క్యారెక్టర్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో అంజరి క్యారెక్టర్ ఒక ఎమోషనల్ డ్రామాతో సీన్ అనేది పండించడం జరిగింది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని టాక్ కూడా వినిపిస్తుంది. మీరు ఈ సినిమాని చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే నా ఛానల్ని సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే అండి, బాయ్.